ఇవాళైతే కిచెన్‌లో చాలా సేపు ఉండాల్సొచ్చిందనమాట. రెగ్యులర్ కంటే ఇవాళ హాఫ్ అన్ అవర్ ఎక్కువనే పట్టింది టైం కిచెన్‌లో. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే డిన్నర్‌లోకి ఏం చేసినో నేను చెప్తాను. పుంటికూర అయితే వండిననమాట. ఈ పుంటికూర నాకు, మా హస్బెండ్‌కి, అత్తమ్మకి. వీళ్ళు మిగతా వాళ్ళు తినరు. ఇందులో చూడండి ఎప్పుడు శనగపప్పు వేసి వండుతా. ఈసారి మాత్రం ఓన్లీ పుంటికూర వండి అందులో పచ్చి ఉల్లిగడ్డ అయితే కలిపినాను. చాలా బాగా వచ్చింది టేస్ట్. ఈసారి అయితే పుంటికూర పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. సో ఇంకా పిల్లలకి ఇంకా ఎగ్స్ అయితే ఉడకబెట్టేసిన గుడ్డు పులుసు పెడదామని. సో ఎగ్స్ అయితే అందరికి ఉడకబెట్టినాను. ఈ గుడ్డు పులుసు ఇష్టంగా తింటారనమాట పిల్లలు. ఇక పుంటికూర పుల్లగా ఉంది అది ఇది అని అంటారనమాట. పుంటికూర పుల్లగానే ఉంటుంది కదా అండి. సో పుంటికూర తినని వాళ్ళ కోసం ఎగ్స్ గుడ్డు పులుసు అయితే పెడుతున్నా. మనకు పులుసు కూడా మసిలినట్టుంది. ఇందులో అయితే ఎగ్స్ వేసేద్దాము. ఇది గుడ్డు పులుసు కొంచెం చిక్కగా అయినాక ఎగ్స్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం సేపు మరగబెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనము ఎగ్స్కి కాట్లు పెడతాం కదా మధ్యలో కొంచెం చాకుతోని ఆ పులుసు అనేది అందులోకి పోయి మంచి టేస్ట్ వస్తుంది. ఈసారి మీరు గుడ్డు పులుసు పెట్టినప్పుడు ట్రై చేయండి. ఓకేనా. నాకైతే డిన్నర్ రెడీ అయిపోయిందండి. అమ్మయ్య.